హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో కొన్ని వింతగా, ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉండే న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. డెలివరీ బాయ్స్ కావచ్చు, రోజు కూలి చేసుకునేవారు కావచ్చు, మంచి ఆకలి మీద ఉన్నప్పుడు సాధారణ భోజనం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది చాలా మందికి. అలాంటిది 5 రూపాయలకే భోజనం అంటే 5 రూపాయల భోజనం మాకు ముందే తెలుసు. అమ్మ క్యాంటీన్లు, అన్న క్యాంటీన్లు వీటి గురించి ఎప్పుడో వినేసాం, అదేగా చెప్పబోతున్నావు అని అనుకోకండి. బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రజలకు 5 రూపాయలకే భోజనం ఇస్తానంటున్నారు. ఆ భోజనం కూడా చేప కూరతో. రాష్ట్ర వ్యాప్తంగా 400 క్యాంటీన్లో ఈ మీల్స్ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపలను నిషేధిస్తారన్న తృణమూల కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ గా ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. కౌంటర్లు ఇవ్వడానికి స్కీములు తీసుకొస్తే ఎంతకాలం, ఎన్ని రోజులు నిలబడుతుందో చూద్దాం. నిజంగా ప్రజల ఆకలి విని ఈ స్కీమ్ కనుక తీసుకొచ్చినట్లయితే కలకాలం నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తారంటే, మేడ్ ఇన్ ఇండియా వాడాలి, లోకల్ వాకల్ అవ్వాలి అంటారు. కానీ దేశ ప్రజలు మాత్రం స్వదేశీ హద్దు విదేశీయే ముద్దు అన్నట్టుంది దేశంలో యాపిల్, ఐఫోన్ ఆదాయం చూస్తుంటే. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను యాపిల్ ఇండియాకు రికార్డు స్థాయిలో ఆదాయం రాబోతున్నట్లు కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్స్ అంచనా వేసింది. ఈ కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం 1.4 లక్షల కోట్ల రెవెన్యూ రాబోతుందని అంచనా వేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 22,845 కోట్లు కాగా 5 ఏళ్లలో 6.2 రెట్లు పెరిగిందని తెలుస్తుంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ 1.1 లక్షల కోట్ల రెవెన్యూని ఇది దాటేయనుందని వివరించింది. 2025లో 1.4 కోట్ల యాపిల్ ఫోన్లను ఆ సంస్థ రవాణా చేసింది. యథా రాజా తదా ప్రజ. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఎందుకంటే ప్రధాని మోదీ వాడే వస్తువుల్లో ఎక్కువగా విదేశీ వస్తువులే ఉంటాయి మరి. కాబట్టి ప్రజలు కూడా అదే ఫాలో అవుతుండొచ్చు. ఇంతకీ మోదీ వాడే విదేశీ వస్తువులు ఏంటో కావాలంటే కామెంట్ చేయండి. మండే ఎండలు మనిషిలోని నీటిని స్ట్రా వేసుకుని తాగేస్తాయని తెలిసిందే. కానీ ఎండలు లడ్డూలను కూడా మాయం చేస్తాయంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణీ కార్తీ మొదలవడంతో మరింత ముదిరాయి. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో చాలా వరకు ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి. ఈ క్రమంలో ఎండల వేడికి షాపు నుండి ఇంటికి వచ్చేసరికి లడ్డూల బాక్స్ కాస్త హల్వా బాక్స్ గా మారిపోయింది. అంటే లడ్డూలు కరిగిపోయి ఫ్లాట్ గా అయిపోయింది అనమాట. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు బాక్స్ లో ఉన్న లడ్డూలన్నీ ఏకమైపోయాయి. దాంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. హల్వా బాగుంది, లడ్డూ కా హల్వా, లడ్డూ షేక్ అని పేర్లు పెడుతున్నారు. సంవత్సరానికి ఇలా ఎండలు మండిపోతూ ఉంటే కొన్ని రాష్ట్రాల్లో టీవీలు ఫ్రీ అని, ల్యాప్టాప్లు ఫ్రీ అని రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తుంటారు కదా. ఇక నుండి ఫ్రీ ఏసీ అని కూడా అంటారు అనుకుంటున్నా. మీరేమంటారు? కామెంట్ చేయండి. తండ్రి సంపాదించింది మనం ఎంజాయ్ చేయడానికే. ఎలాంటి దూలపని చేసినా మా నాన్న ఉన్నాడు కదా బయటికి తీసుకురావడానికి అన్నట్టుంది నేటి టీనేజర్ల ప్రవర్తన. విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్ ఐటీ కారిడార్ లో ఉన్న పబ్బుల ముందు నించున్న బౌన్సర్లని బురిడీ కొట్టించడం ఈ తరం యువతకి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. మద్యం సేవించడానికి 21 ఏళ్లు లేకపోయినా పబ్స్ లోకి దర్జాగా వెళ్లేందుకు మైనర్స్ ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. ఫోన్స్ లో ఉండే ఒరిజినల్ ఆధార్ స్కాన్ కాపీలను మొబైల్ యాప్స్ వాడి ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు. ఇటీవల పోలీసులు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో ఈ గుట్టు రట్టయింది. ఇక్కడ టీనేజర్స్ ఎంత తప్పుందో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే తప్పుందంటాను. ఇంట్లో సరైన ప్రేమ దొరకనప్పుడే బయట ఫ్రెండ్షిప్స్, వాటి ద్వారా వచ్చే అలవాట్లు, వాటి ద్వారా వచ్చే ఇబ్బందుల్లోకి వెళ్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి టైం ఇవ్వడానికి ప్రయత్నించండి. అప్పుడు మా నాన్నే నాకు హీరో, మా అమ్మే నాకు రోల్ మోడల్ అని వాళ్ళే అంటారు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. కంపెనీస్ తక్కువ ఖర్చుతో మార్కెటింగ్ చేయడానికి ఎంత దూరమైన వెళ్తాయి అనడానికి ఇదొక ఉదాహరణ. గూగుల్ మెటాలో యాడ్స్ రేట్లు ఎక్కువగా పెరిగాయని ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వినూత్నంగా ఆలోచించారు. తక్కువ ధరలకే అడల్ట్ సైట్లలో యాడ్లు ఇచ్చారు. అంటే పోర్నోగ్రఫీ, ఇల్లీగల్ వెబ్సైట్స్ లో యాడ్లు ఇచ్చారంట. గూగుల్ యాడ్స్ రేట్లు ప్రతి 1000 ఇంప్రెషన్ కి 300 నుండి 500 వరకు పెరిగిందంట. కాబట్టి అడల్ట్ సైట్స్ లో టెస్ట్ చేసాం. వాటికి ప్రతి 1000 ఇంప్రెషన్స్ కి 9 పైసలు మాత్రమే ఖర్చు అయింది. దానితో అమ్మకాలు పెరిగాయని ఒక మార్కెటింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. అంటే దాని అర్థం జనం గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఎంతసేపు ఉంటున్నారో దానికి దగ్గరలో ఈ అడల్ట్ సైట్స్ లో కూడా ఉంటున్నారు అనమాట. దీని మీద మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇన్సూరెన్స్ చేయించుకోండి అని మనం చాలా యాడ్లు చూసుంటాం. పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పడం వినుంటాం. కానీ మనలో చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటాం. కానీ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఒక పెళ్లి కొడుకు సిద్ధేశ్వర్ పేత్కర్ తన వివాహంలో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. తన గ్రామంలోని 3,465 మంది ప్రజలకు ఏడాది పాటు తలా ₹1,00,000 ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయించాడు. మేళ తాళాలు, విందు వేడుకలతో మొదలైన ఈ పెళ్లి వేడుక చివరికి ఊరు మొత్తానికి 33.6 కోట్ల ఆర్థిక భరోసాను రిటర్న్ గిఫ్ట్ గా అందిస్తూ
ముగిసింది. భయ్య భలే ఆలోచించాడు కదా. ఈ వార్త మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చిరు దేశం చరిత్ర సృష్టించింది. కేవలం 2.3 కోట్ల జనాభా ఉన్న దేశం సుమారు 147 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని దాటుకొని ముందుకెళ్ళిపోయింది. ఇంతకీ ఆ దేశాలు ఏంటి అనుకుంటున్నారా? అందులో చిరు దేశంగా చెప్పబడేది తైవాన్ అయితే అతిపెద్ద దేశంగా చెప్పబడేది మన భారతదేశం. అసలు విషయం ఏంటి ఇప్పుడు చూద్దాం. తైవాన్ భారత్ ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. సెమీ కండక్టర్ల తయారీ పుణ్యమా అని తైవాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ విలువ $4.95 ట్రిలియన్ చేరుకొని ముందుకెళ్ళింది. $4.92 ట్రిలియన్ గా భారత్ మార్కెట్ విలువ ఉండి వెనకంజ వేసింది. తైవాన్ లో సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల షేర్ల గ్రోత్ కలిసి వచ్చింది. 2.3 కోట్ల జనాభా కలిగిన ఈ చిరు దేశం చిప్స్ తయారీలో భారీగా ఆర్జిస్తున్న వేళ భారత్ ఎందుకు వెనకపడింది? నాకేమనిపిస్తుందంటే ఇండియా సర్వీస్ సెక్టార్ మీద పెట్టిన శ్రద్ధ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద పెట్టలేదని. మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టిన తైవాన్, చైనా లాంటి దేశాలు అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక తండ్రికి తన కొడుకు నుండి ఫోన్ కాల్ వచ్చింది. నాన్న, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను, ట్రైన్ కింద పడి పోతాను అని. వేరే ఊర్లో ఉన్న తండ్రి తల్లడిల్లిపోయి తన కొడుకుని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ కథ. నా కొడుకు చనిపోతున్నాడు, కాపాడండి అంటూ ఒక తండ్రి ఏపీ నుండి చేసిన ఫోన్ కాల్ కి కాచిగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. మానసిక ఒత్తిడితో కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 5 పట్టాలపై ఆత్మహత్యకు సిద్ధమైన నిరంజన్ 24 ఏళ్ల యువకుడిని తెలంగాణ ప్రత్యేక పెట్రోలింగ్ బృందం మరియు రైల్వే పోలీస్ కలిసి చాకచక్యంగా రక్షించారు. తండ్రి ఇచ్చిన సమాచారంతో పోలీసుల సత్వర చర్యతో ఒక నిండు ప్రాణం కాపాడబడింది. ఆ తర్వాత పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక్కడ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పెద్ద విషయంగా భావించాలి. మన చుట్టూ చాలా మంది ఇలాంటి మానసిక ఒత్తిడితో ఉన్నవారు ఉంటారు. అలా మీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెప్పేది విని వాళ్ళకి సాంత్వన కలిగేలా చేయండి. చాలా వరకు చెప్పుకోవడానికి మనుషులు లేక కూడా ఆత్మహత్య వరకు వెళ్తారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. జీవితంలో ఉద్యోగం వల్ల కావచ్చు లేదా ఫ్యామిలీ టెన్షన్ వల్ల కావచ్చు ఏర్పడిన ఒత్తిడిని తొలగించుకోవడానికి కనీసం 3 నెలలకు ఒక్కసారైనా ఒక ట్రిప్ కు వెళ్తే ఎంత బాగుంటుంది. అది కూడా ట్రిప్ కు వెళ్ళిన రోజుల్లో జీతం కూడా ఇచ్చేస్తే అబ్బా ఇంకెంత బాగుంటుందో కదా. అయితే బీహార్ లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి. బీహార్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు 3 నెలలకు ఒక్కసారి తప్పనిసరిగా ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించాలని, కనీసం 3 టూరిస్ట్ స్పాట్స్ విజిట్ చేయాలని, అక్కడ ఒక రాత్రి బస చేసి ఫొటోస్ ఫీడ్బ్యాక్ తో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని పేర్కొంది. ఈ ట్రావెల్ టైంను కూడా అఫీషియల్ డ్యూటీగా పరిగణిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. భలే ఉంది కదా. మీకు ఇలాంటి అవకాశం వస్తే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఏ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తారో కామెంట్ చేయండి. రావడంతో ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న మనలాంటి వారికి అలాంటి పరిస్థితి రాదు అని భరోసా ఇస్తున్నాడు ఒక ఆయన. వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దాని కారణంగా ఉద్యోగాలు పూర్తిగా పోయే అవకాశం లేదని ఓపెన్ ఏఐ CEO స్టామ్ ఆల్ట్సన్ చెప్పారు. ఉద్యోగాల్లో హ్యూమన్ టచ్ ని భర్తీ చేయలేదని చెప్పారు. కానీ వాటి విధానం, స్వరూపంలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ChatGPT వచ్చిన తర్వాత వైట్ కాలర్ జాబ్స్ చాలా పోతాయని అతను భావించానని, కానీ అలా జరగకపోవడంతో సంతోషంగా ఉన్నానన్నారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని రీప్లేస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం మన పనిలో అంటే ఏ పని చేస్తున్నా దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వచ్చే కొత్త మార్పులకు అడాప్ట్ అయ్యి ఏఐని అర్థం చేసుకుని ఏఐ ఆధారిత పనిని నేర్చుకుంటామో అప్పుడైతే ఏం డోకా ఉండదు మన ఉద్యోగాలకి. మీరేమంటారు కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ రోజు ఈ ఇంట్రెస్టింగ్ వియర్డ్ ఫన్నీ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సందీప్ రుద్రాక్షుల సైనింగ్ ఆఫ్.